జనులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఉన్న న్యూస్ విన్న తర్వాత మరి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులకి నేను విన్నపించుకుంటుంది ఏంటంటే, మీరు ఇది విన్న తర్వాత ఒక డాబా మీద నుంచి ఇంకో డాబా మీదకి కానీ, లేకపోతే కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి బొండాలని కిందకి విసిరేయటం కానీ, తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని ఊపడం కానీ ఎలాంటి పనులు అయితే చేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ విన్న తర్వాత నాకే ఆగట్లేదు, మీకైతే అస్సలు ఆగదు. అంతకంటే ముందు ఈ మధ్యన సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఈ రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత ఒక 2 ట్యాగ్స్ అయితే తెగ ట్రెండ్ అవుతున్నాయి. అదేంటంటే, ఈ సినిమాని SSMB29 అని పిలవాలా, లేకపోతే SSR13 అని పిలవాలనే డిబేట్ అయితే నడుస్తుంది. ఈ ప్రశ్నకి సమాధానంగా మహేష్ బాబు గారి అభిమానులందరూ చెప్పవలసిన సమాధానం ఏంటంటే, నువ్వేంటి నేనేంటి డిసైడ్ చేసేది, స్వయాన కెనియా గవర్నమెంటే SSMB29 అని డిక్లేర్ చేసిందిరా లఫూట్ అని వాళ్ళైతే చెప్పవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు మన జనులందరం కూడా పాయింట్ అయితే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే, SSMB29 ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం, హాలీవుడ్ సినిమా అనే రాజమౌళి గారు అయితే డైరెక్ట్గా అయితే తీస్తున్నారు. ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే, ఈ సినిమా ఒక జంగల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా. జంగిల్ బ్యాక్ డ్రాప్ అంటే ఏముంటది, నువ్వు నేను ఉండం కదా జనుడా. జంగిల్ బ్యాక్ డ్రాప్ అంటే చెట్లు ఉంటాయి, పొట్లు ఉంటాయి, పెద్ద అడవి ఉంటది. ఆ అడవిలోకి వెళ్ళి షూటింగ్ చేయాలి కదా. ఆ షూటింగ్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న దేశం ఏంటంటే ఆఫ్రికా దేశం. ఆ లొకేషన్స్ వెతకడానికే ఎస్ఎస్ రాజమౌళి గారికి సంబంధించిన, ఆయన టీంకి సంబంధించిన ఒక 120 మంది జనులైతే ఈస్ట్ ఆఫ్రికాకి అయితే వెళ్ళారు. ఆ 120 మంది మనుష్యులు కూడా ఈస్ట్ ఆఫ్రికా మొత్తం కూడా తిరిగి చివరికి కెన్యాని అయితే ఫైనల్ లొకేషన్గా అయితే లాక్ చేశారు. కెనియా దేశంలో మేజర్గా 4 లొకేషన్లు అయితే ఉన్నాయి. ఆ 4 లొకేషన్లో SSMB29 షూటింగ్ అయితే జరగబోతుంది. మళ్ళీ ఇది చెప్పింది నేను కాదు, కెనియాకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి. ఇప్పుడు అధికార ప్రతినిధి అంటే కెన్యా దేశానికి సంబంధించిన ఫారెన్ అఫైర్స్ కి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి అనమాట. ఆయన పేరు ముసాలియా. అసలు ఆయన ఏమని పోస్ట్ చేశాడంటే, గత 14 రోజులుగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారికి కెనియా దేశం అనేది ఒక రంగస్థలం లాగైతే మారింది. రాజమౌళి గారికి సంబంధించిన 120 క్రూ మెంబర్స్ అయితే ఈస్ట్ ఆఫ్రికా మొత్తం కూడా వెతికి చివరికి కెన్యా దేశాన్ని అయితే ఈ సినిమా షూటింగ్ కోసం అయితే ఎంచుకున్నారు. ఆఫ్రికాలో తీయాలనుకున్న సినిమా షూటింగ్ ఏదైతే ఉందో అది 95% ఈ కెనియా దేశంలోనే జరగబోతుందంట. ఇంతకు వాళ్ళు షూటింగ్ కోసం కెనియాలో సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లు ఏంటంటే, మసై మరా నుండి సీనిక్ నైవాషా వరకు, ఇంకా ద రగ్గుడ్ సాంబూరు అనే ప్లేస్ ఒకటే, ఇంకా ఐకానిక్ అంబోసలి అనే కెనియా దేశానికి చెందిన ల్యాండ్స్కేప్స్ అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారంట. ఇంకా స్వయానా కెనియా గవర్నమెంట్ కి సంబంధించిన ఆ వ్యక్తి ఇంకేం చెప్పారంటే, ఈ SSMB29 సినిమా దగ్గరగా 120 దేశాల్లో అయితే రిలీజ్ చేయడానికి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నారంట. నిజంగా జనులారా, ఈ మాట విన్న తర్వాత నాకైతే ఎంత దూరం కుదిరితే అంత దూరం అయితే పరిగెత్తాలనిపించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆ రాజమౌళి అనే మనుష్యుల్ని మీరైతే ఎంత కూడా డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బాహుబలి 2 సినిమా తర్వాత మన తెలుగు సినిమా యొక్క బార్డర్ అయితే చెరిగిపోయి పాన్ ఇండియా సినిమా లాగైతే ఈ రోజున మన సినిమా అయితే మారిపోయింది. ఇంకా RRR సినిమాతో గ్లోబల్ వైడ్గా కొద్దిగా రికగ్నేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ SSMB29 సినిమా రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిద్దని నేనైతే ముక్త కంఠంతో అయితే చెప్తున్నాను. ఆ కార్యం ఏదైతే ఉందో ప్రౌడ్గా చెప్పుకోండి, అది SSMB29 సినిమాతోనే జరగబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే తడిగొడ్డ వేడిగొడ్డ 2 కలుపుకుని అయితే పడుకోండి. ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత 2 కలిపే వేసుకోవాలి కాబట్టి గూస్ బంప్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ జనులందరూ ఒక విన్నపాన్ని గుర్తుపెట్టుకుంటే, మామూలుగానే మన మహేష్ బాబు గారు హాలీవుడ్ హీరోలాగా అయితే ఉంటారు. దానికి తోడు దీనికి డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. రిలీజ్ ఏమో 120 కంట్రీస్లో అంటున్నారు. చూసుకోండి మరి,
గ్లాబ్ ట్రోటర్ కాదనమాట, ఇది బాబ్ ట్రోటర్ అయ్యేలాగా ఉంది. ఖచ్చితంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు మన తెలుగోడి జెండాని హాలీవుడ్ లో కూడా పాతబోతున్నారు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంకా ఈ SSMB-29 ద్వారా కెనియా యొక్క అందాలను ప్రపంచానికి చూపిస్తున్నందుకు వాళ్ళకైతే చాలా ప్రౌడ్ గా ఉందని ఆయన అయితే పోస్ట్ అయితే వేశాడు. ఓ జన్లారే, ఇక్కడ మీరు చూసుకుంటే స్వయానా కెనియా గవర్నమెంటే SSMB-29 అని క్యాపిటల్ లెటర్స్ లో అయితే రాసి మరి వాళ్ళైతే పోస్ట్ అయితే చేశారు. కాబట్టి ఇకపై SSR-MB లేకపోతే SSR-13 ఇవేమీ లేవు అనమాట. SSMB-29 వస్తున్నారు, కుంభస్థలం బద్దలు కొడుతున్నారు అంతే. మరి మనుష్యులారా గుర్తుందిగా, SSMB-29 సినిమా 120 దేశాల్లో అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ స్కెడ్యూల్ వీళ్ళది కెనియాలో అయితే స్టార్ట్ అయింది. అక్కడ చాలా రోజులు స్కెడ్యూల్ అయిన తర్వాత మన ఇండియాకి అయితే వీళ్ళందరూ అయితే తిరిగి అయితే వస్తారు. మరి అదనమాట విషయం. మరి దీనిపై మన జనులందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తానంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.